నమస్కారం స్నేహితులారా. ఇవాల్టి ఈ వీడియోలో మనం చరిత్ర పుటలను తిరగేద్దాం. అక్కడొక చిన్న కాల్ ప్రపంచాన్నే మార్చేసింది. మరి ఆలస్యం చేయకుండా మొబైల్ ఫోన్ యొక్క ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన కథ ఇవాల్టి స్మార్ట్ ఫోన్తో కాదు, సరిగ్గా 150 ఏళ్ల క్రితం ప్రారంభమవుతుంది. 1876 సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ను కనుగొన్నారు. దీనికి మార్చి 7, 1876న అమెరికాలో పేటెంట్ లభించింది మరియు మార్చి 10, 1876న మాసచ్యూసెట్స్లోని బోస్టన్లో జరిగిన మొదటి విజయవంతమైన టెలిఫోన్ కాల్ సమయంలో బెల్ తన సహాయకుడు థామస్ వాట్సన్తో ఇలా అన్నారు: మిస్టర్ వాట్సన్, కమ్ హియర్, ఐ వాంట్ టు సీ యూ. మానవ స్వరం విద్యుత్ తీగల ద్వారా ఒకచోటు నుండి మరొక చోటుకు చేరుకోవడం ఇదే మొదటిసారి. ప్రారంభంలో టెలిఫోన్ ఒక లగ్జరీగా ఉండేది. అక్కడ మీరు ఒక ఆపరేటర్కు కాల్ చేసి నంబర్ను కనెక్ట్ చేయించాల్సి వచ్చేది. మెల్లమెల్లగా రోటరీ డయల్ ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత పుష్ బటన్ ఫోన్లు వచ్చాయి. టెలిఫోన్ మొదటిసారిగా మనిషి స్వరాన్ని మైళ్ల దూరానికి చేర్చింది. కాని మనం ఇంకా తీగలతోనే బంధించబడి ఉన్నాము. టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రాహం బెల్ ప్రజలు ఫోన్లో హెలో అని చెప్పడం ఎప్పుడూ ఇష్టపడలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో ఓడలపై ఉపయోగించే అహోయ్ అనే పదాన్ని చెప్పి ప్రజలు సంభాషణను ప్రారంభించాలని ఆయన కోరుకున్నారు. మరి అలాంటప్పుడు హెలో ఎక్కడినుండి వచ్చింది? దీని క్రెడిట్ గొప్ప ఆవిష్కర్త థామస్ ఎడిసన్కు దక్కుతుంది. ప్రారంభ టెలిఫోన్ లైన్లలో చాలా శబ్దం, నాయిస్ ఉండేది మరియు హెలో అనే శబ్దం ఎంత శక్తివంతమైనదంటే అది ఆ రొదమధ్యలో కూడా స్పష్టంగా వినిపించేది. థామస్ ఎడిసన్ 1877లో పిట్స్బర్గ్ యొక్క సెంట్రల్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రింటింగ్ టెలిగ్రాఫ్ కంపెనీకి రాసిన లేఖలో దీనిని సూచించారు. జనవరి 28, 1878న అమెరికాలోని కనెక్టికట్లోని న్యూ హెవెన్లో జార్జ్ కాయ్ చేత ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రారంభమవడంతో హెలో ఎంత ప్రజాదరణ పొందిందంటే అది అహోయ్ని వెనక్కి నెట్టేసింది. ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్న ఒక పాత వదంతు, రూమర్ ఏమిటంటే హెలో అనేది గ్రాహం బెల్ ప్రియురాలి పేరు అని. కాని నిజానికి గ్రాహం బెల్ ప్రియురాలి పేరు మేబెల్ గార్డినర్ హబ్బర్డ్. ఆమె ఆ తర్వాత గ్రాహం బెల్ భార్య అయ్యారు. ప్రపంచం టెలిఫోన్లో మాట్లాడటం నేర్చుకున్నప్పుడు తెర వెనుక మరొక విప్లవం రూపుదిద్దుకుంటోంది. 1969లో అమెరికా రక్షణ శాఖ యొక్క సంస్థ ఆర్పా చేత అభివృద్ధి చేయబడిన ARPANET ఇంటర్నెట్ యొక్క ప్రారంభ రూపం. దీని ముఖ్య ఉద్దేశ్యం కంప్యూటర్లు వేరీబరు ప్రదేశాలలో ఉన్నప్పటికీ ఒకదానితో ఒకటి డేటాను పంచుకునేలా ఒక నెట్వర్క్ను రూపొందించడం. అక్టోబర్ 29, 1969న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్, UCLA మరియు స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మధ్య మొదటి సందేశం పంపబడింది. ఆ తర్వాత 1989లో టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ RWWWను కనుగొన్నారు. దీనితో ఇంటర్నెట్ సామాన్య ప్రజలకు సులభతరమైంది. ప్రారంభ రోజుల్లో ఇంటర్నెట్ మరియు టెలిఫోన్కు మధ్య గాఢమైన బంధం ఉండేది. మనం డైలప్ కనెక్షన్ను ఉపయోగించేవాళ్లం. అక్కడ ఇంటర్నెట్ నడపడానికి టెలిఫోన్ లైన్ అవసరమయ్యేది. ఎవరైనా ఫోన్లో మాట్లాడుతుంటే ఇంటర్నెట్ ఆగిపోయేది. మొబైల్ ఫోన్ చరిత్రకు పునాది ఏప్రిల్ 3, 1973న పడింది. న్యూయార్క్లోని ఒక బిజీ రోడ్డుపై మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ ప్రపంచంలోనే మొదటి మొబైల్ కాల్ చేశారు. ఆయన ఈ కాల్ను తన ప్రత్యర్థి బెల్ ల్యాబ్స్ యొక్క జోయెల్ ఎంజెల్కు చేశారు, తాము పోర్టబుల్ ఫోన్ రేసులో గెలిచామని చెప్పడానికి. ఆ ఫోన్ పేరు మోటరోలా డైనాటాక్ 8000X. ఈ ఫోన్ ఇవాల్టి ఫోన్లా అస్సలు ఉండేది కాదు. ఇది దాదాపు 1.25 కిలో బరువు ఉండేది. దీని పొడవు 9 అంగుళాలు ఉండేది మరియు దీనిని ది బ్రిక్ లేదా ఇటుక అని పిలిచేవారు. ఆలోచించండి, ఆ సమయంలో ఇది ఛార్జ్ అవ్వడానికి 10 గంటలు పట్టేది మరియు మీరు దీనితో కేవలం 30 నుండి 35 నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగేవారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ 1G నెట్వర్క్ను 1979లో ఎన్టీటీ కంపెనీ జపాన్లో ప్రారంభించింది. కాని చేతిలో పట్టుకునే ఈ మోటరోలా ఫోన్ 1983లో అమెరికాలో వాణిజ్యపరంగా లాంచ్ అయింది. ఆ సమయంలో దీని ధర దాదాపు $4,000.
ఇది ఆ కాలంలో కేవలం ధనవంతుల వద్ద మాత్రమే ఉండేది. ఇది ఒకటి జియోఫ్ ఫస్ట్ జనరేషన్ కాలం. ఇక్కడ కేవలం అనలాగ్ సిగ్నల్స్పై వాయిస్ కాల్స్ మాత్రమే సాధ్యమయ్యేవి. 90ల దశకం ప్రారంభంలో ప్రపంచం 2G సాంకేతికత వైపు అడుగులు వేసింది. ఇది మొబైల్ ఫోన్ చరిత్రలోనే అతిపెద్ద మలుపు, ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్స్ అనలాగ్ నుండి డిజిటల్గా మారాయి. ఇదే సమయంలో మొబైల్ ఫోన్లలో SMS అంటే మెసేజింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 3, 1992న ఇంజనీర్ నీల్ పాప్వర్త్ ప్రపంచంలోనే మొదటి కమర్షియల్ SMS షార్ట్ మెసేజ్ సర్వీస్ను పంపారు. ఆయన వొడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ నుండి ఆర్బిటెల్ 901 మొబైల్ ఫోన్కు మెరీ క్రిస్మస్ అని రాసి పంపారు. దీనిని వొడాఫోన్ డైరెక్టర్ రికినెడ్ జెవిష్ అందుకున్నారు. ఈ చారిత్రాత్మక సందేశం యునైటెడ్ కింగ్డమ్ నుండి పంపబడింది. ఇదే కాలంలో ఫిన్లాండ్ కంపెనీ నోకియా మార్కెట్లోకి అడుగుపెట్టి ప్రపంచమంతటా విస్తరించింది. నోకియా 1011 అనేది మొదటిసారిగా భారీ స్థాయిలో ఉత్పత్తి చేయబడిన GSM ఫోన్. దీని తరువాత నోకియా 3310 మరియు 1100 వంటి మోడల్స్ వచ్చాయి. ఇవి తమ పటిష్టతకు మరియు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్కు నేటికీ గుర్తుండిపోతాయి. ఇదే సమయంలో ఫోన్లలో చిన్న చిన్న గేమ్స్, స్నేక్ గేమ్ వంటివి మరియు రింగ్టోన్స్ ట్రెండ్ ప్రారంభమైంది. ఫోన్ ఇప్పుడు కేవలం ధనవంతుల బొమ్మగా మిగలకుండా సామాన్య ప్రజల చేతుల్లోకి చేరడం ప్రారంభమైంది. మోటరోలా కూడా స్టార్ TACను లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఫ్లిప్ ఫోన్. ఇది ఫోన్ను కూల్ మరియు ఫ్యాషనబుల్గా మార్చేసింది. 90ల దశకం చివరినాటికి మొబైల్ ఫోన్లలో బేసిక్ బ్రౌజింగ్ మరియు కెమెరాలు ప్రారంభమయ్యాయి. అసలైన మార్పు 2002లో మొదలైంది. అప్పుడు బ్లాక్బెర్రీ 5810 వైర్లెస్, ఈమెయిల్ మరియు వాయిస్ కాలింగ్ను ఒకేసారి పరిచయం చేసి కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆఫీస్ మన జేబులోనే ఉంది. సాంకేతిక ప్రపంచంలో ఒక పెద్ద మలుపు 2005లో వచ్చింది. అప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ ఇంక్ను కొనుగోలు చేసింది. గూగుల్ యొక్క ఈ అడుగు భవిష్యత్తులో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పూర్తి నిర్వచనాన్ని మార్చబోతోంది. కానీ అసలైన విస్ఫోటనం ఇంకా జరగాల్సి ఉంది. జనవరి 9, 2007న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక వేదికపై స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఐఫోన్ ఫిజికల్ బటన్లు ఉన్న కీప్యాడ్ యుగాన్ని ముగించి ఫుల్ టచ్ స్క్రీన్ యుగానికి పునాది వేసింది. దీనికి సరిగ్గా 1 సంవత్సరం తరువాత 2008లో గూగుల్ తన మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. ఐఫోన్ ఒక ప్రీమియం అనుభవాన్ని ఇస్తే, ఆండ్రాయిడ్ ఈ సాంకేతికతను ప్రతి బడ్జెట్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇదే సమయంలో 3G సాంకేతికత రావడంతో ఫోన్లో వీడియోలు చూడటం మరియు వేగవంతమైన ఇంటర్నెట్ నడపడం సాధ్యమైంది. మరియు ఇక్కడి నుంచే యాప్స్ ప్రపంచం ప్రారంభమైంది. ఇది మన పనిచేసే విధానాన్ని మార్చేసింది. 2010 తర్వాత 4G LTE ప్రపంచం యొక్క వేగాన్ని మార్చేసింది. ఒకవైపు యాపిల్ తన ప్రీమియం గుర్తింపును చాటుకుంటుంటే, మరోవైపు దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ తన గ్యాలక్సీ సిరీస్తో ప్రపంచ స్మార్ట్ఫోన్ మార్కెట్ను కుదిపేసింది. శాంసంగ్ మాత్రమే ఫ్యాబ్లెట్ అంటే పెద్ద స్క్రీనున్న ఫోన్ల ట్రెండ్ను ప్రారంభించింది మరియు ఈరోజు తన S- సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ కేవలం మాట్లాడే సాధనం మాత్రమే కాదు, సినిమా హాల్, బ్యాంక్, ఆఫీస్ మరియు గేమింగ్ కన్సోల్గా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మరియు యూట్యూబ్ వంటి ప్లాట్ఫారంలు మొబైల్ను సామాజిక జీవితానికి కేంద్రంగా మార్చేశాయి. ఫోన్ కెమెరాలు ఎంత అడ్వాన్స్డ్ అయ్యాయంటే అవి ప్రొఫెషనల్ కెమెరాల స్థానాన్ని ఆక్రమించటం ప్రారంభించాయి. ఆ తర్వాత 5G యుగం వచ్చింది. ఇది డేటా స్పీడ్ను గిగాబిట్స్కు చేర్చింది. ఈ రోజు మన దగ్గర ఫోల్డబుల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని మనం పుస్తకంలా మడతపెట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇప్పుడు మన ఫోన్లోని ప్రతి భాగంలో ఉంది. ఇవాల్టి స్మార్ట్ఫోన్ పాతకాలపు సూపర్ కంప్యూటర్ కంటే కూడా ఎంతో శక్తివంతమైనది. కాబట్టి మిత్రులారా, మోటరోలా యొక్క ఆ బరువైన ఫోన్ నుండి ఇవాల్టి ఈ సన్నని మరియు ఇంటెలిజెంట్ స్మార్ట్ఫోన్ వరకు సాగిన ఈ ప్రయాణం మానవ ఊహాశక్తికి ఎటువంటి సరిహద్దులు లేవని నిరూపిస్తుంది. బహుశా భవిష్యత్తులో సాంకేతికత ఎంత స్మార్ట్గా మారుతుందంటే మనం చేతిలో ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకో ప్రశ్న:
మీకు ఏ మొబైల్ కంపెనీ అంటే అత్యంత ఇష్టం కామెంట్స్లో మాకు తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.